హార్మోన్స్ అనేవి ఎలా బూస్ట్ చేసుకోవాలి? అసలు హార్మోన్స్ అనేవి మన డైలీ రొటీన్‌లో ఎంతవరకు ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఓకేనా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో డైలీ రొటీన్‌లో వాళ్ళు చేసే పనుల మీద మనం హ్యాపీగా ఉన్నామా? సాడ్‌గా ఉన్నామా? లేకపోతే మన మూడ్ స్వింగ్స్ అవుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? వాటికి హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. అవి హార్మోన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అలాంటి హార్మోన్స్‌ని మీరు బూస్ట్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవాలి. వాటికి మనం ఏం చేయాలో తెలుసుకుందామా ఈ రోజున? ఎందుకు అనంటే ఆహ్, మనకి హ్యాపీగా ఉన్నాము అనంటే డోపమైన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. అలా హ్యాపీగా ఉండాలి అనంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీరేదైనా జాబ్ చేస్తున్నారు, లేదా బిజినెస్ చేస్తున్నారు, లేదు హౌస్ వైఫ్‌గా ఉన్నారు. ఎలా అయినా పర్వాలేదు కానీ మీరు చేసే పనిని ఎవరైనా గుర్తించినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. కాబట్టి డోపమైన్ అనే హార్మోన్ దిస్ కాల్డ్ రివార్డ్ హార్మోన్ అని అంటారు. సో, డోపమైన్ అనే హార్మోన్ అనేది మనం చేస్తున్న పనిని ఎవరైనా గుర్తించినప్పుడు, లేకపోతే మనలో ఉన్న ప్రత్యేక లక్షణాలను ఎవరైనా గుర్తించినప్పుడు, ఆ డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో, కాబట్టి అంతే కాకుండా మనకిష్టమైన సాంగ్స్ విన్నప్పుడు కానీ డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే డైలీ మీరొక గోల్ సెట్టింగ్ అంటే నేను ఈ రోజున ఇది చేయాలి అని గోల్ పెట్టుకోండి. నేను ఇంట్లో ఇలా మా పిల్లలకి, మా హస్బెండ్‌కి నేను ఇలా పలానా వంట చేయాలి. వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్ చేయాలని పెట్టుకోండి. లేదు బిజినెస్ పలానా టార్గెట్ నేను ఈ డే ఇవాళ ఇంత బిజినెస్ చేయాలని చెప్పి అలా మీరొక గోల్ పెట్టుకున్నారనుకోండి. ఆ గోల్‌ని రీచ్ అయినప్పుడు మీకు డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది. దాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించినప్పుడు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది.